ప్రభునామం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యూదా పత్రిక యూదా రాసిన పత్రిక 12వ వచనాన్ని తేటగా చదువుదాం. పన్నెండవ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగబెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్చలమైన మేఘలముగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురగ వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నదే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. గనుడా, మహోన్నతుడు అయిన దేవా, కొద్దిమందిగా కూడిన ఈ రాత్రి వేళ నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేశారు తండ్రి. నీ వాక్యమును ధ్యానించుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా, చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితాలకు మేలు కలుగుముగా మాటలు మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ వచనంలో మనం చూసినట్లయితే సంఘములో ఏమవుతూ ఉన్నారంట? దొంగ మెట్టులుగా చేరుతూ ఉన్నారంట. వాళ్ళే పోషించుకొనుచు ఏం చేస్తున్నారంట? మరి నిర్జలమైన మేఘముగాను, కాయలు రాలిన ఫలములు లేని చెట్టుగాను ఉన్నారని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ చెట్టులు అనే విషయాన్ని మనం ధ్యానించాం. చెట్టు అనేటువంటి విషయం మరి మనం తేటగా చూస్తే ఆత్మీయ ఎదుగుదలకు గుర్తుగా ఉన్నది అన్నమాట. అంటే ఈ చెట్టుకి మనం చూస్తే నీడనిస్తుందని, ఎదుగుతుందని, నీడనిస్తుందని, ఇతరులకు ఆశ్రయంగా ఉంటుందని, మరి దాని ఆకులు ఆరోగ్యకరంగా ఉంటాయని, స్వస్థతనిస్తాయని, మరి దాని ఫలాలు ఆహారం తీరుస్తుందని చెప్పుకున్నాం. విశ్వాసి జీవితము కూడా అలా ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే మరి కాయలు లేని చెట్టు అంటే, ఫలములు లేని చెట్టు అంటే అది శపింపబడిన చెట్టు. అంజూరపు చెట్టును గురించి మనం చూసాం. అది అటు ఇటు వచ్చినప్పుడు, ప్రభువు చూసినప్పుడు దానిలో ఫలాలు లేవన్నమాట, ఫలించలేదు అది. అందుకని ఇది శాపానికి గురైనది. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేద్దాం. మరి చెట్లు యొక్క ప్రాధాన్యత మనం చూస్తే మరి నీతిమంతుణ్ణి పోలుస్తూ ఉన్నాడు. నీతిమంతుడు చెట్లతో పోల్చబడుతూ ఉన్నాడు. 92వ కీర్తనలో 13వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మనమందరము కూడా దేవుని మందిరములో నాటబడిన చెట్లము అంటున్నాడు. నాటబడిన చెట్ల వలె వర్ధిల్లండి అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆలోచన చేయండి, మనమందరం ఎవరమంట? చెట్లమై ఉన్నామన్నమాట. చూడండి, మరి ఈ చెట్టు రావాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా విత్తనం వేయబడాలి.
చెట్టు రావాలంటే విత్తనం వేయాలా లేదా? మరి ఈ చెట్టు విత్తనంగా రావాలంటే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాము అన్నమాట. 27వ వచనం చదువుదాం. మార్కు సువార్త 26వ వచనం నుంచి, 4వ అధ్యాయం 26వ వచనం నుంచి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది అన్నమాట. ఒక విత్తనము ఒక మనుష్యుడు ఏం చేస్తున్నాడు? భూమిలో చల్లుతూ ఉన్నాడు అన్నమాట, చల్లుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ రాత్రింబగళ్ళు మరి పని చేస్తూ ఉన్నాడు అన్నమాట. నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా తెలియని రీతిలో ఆ విత్తనం ఏమవుతుందంట? మొలకెత్తి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉంది అట. ఆలోచన చేయండి, ఇక్కడ ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే చల్లుతూ ఉన్నాడు, వెదజల్లుతూ ఉన్నాడు అన్నమాట. దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉండాలంటే వాక్యాన్ని ఎదజల్లాలి అన్నమాట, వాక్యాన్ని చల్లాలి. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ఏం చేయాలి? చెప్పాలి అన్నప్పుడు, ప్రకటించాలి అన్నమాట. ఆలోచన చేయండి, విత్తనము చల్లేవారంగా ఉండాలి. ఈ విత్తనము ఏమవుతుంది చూడండి, విత్తనము మొలకెత్తాలంటే ఖచ్చితంగా ఆ భూమిలోకి వెళ్ళి ఏమైపోయింది? ఇరిగిపోయింది, పగిలిపోయింది. ఏమైపోయింది? విత్తనం పగిలిపోయింది. పగిలితూనే అందులో నుంచి మొలక వస్తుంది అన్నమాట, మొలకొస్తుంది అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మన హృదయం ఒకప్పుడు దేవునికి దూరస్తులంగా ఉన్నాం, దేవునికి కాని కార్యాలు చేసామన్నమాట. అయితే మనం ఆలోచన చేయండి, మన హృదయం పశ్చాత్తాపడవ. ఆయన ఇరిగి నలిగిన మనసునే కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు మారిపోవాలని, నువ్వు వెనకటి జీవితం ఉండకూడదు అని, ఇక ఎన్నడూ ఆ జీవితాన్ని వదిలేసి నవీనమైన స్వభావాన్ని నీలో రావాలి అని యేసయ్య తలుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయి. మరి ఆ భూమిలో పడిన విత్తనం తన పాత స్థితిని వదిలేసుకుంది, కొత్తగా ఏం చేస్తూ ఉంది? చిగురిస్తూ ఉంది, మొలకెత్తుతూ ఉంది అన్నమాట. దేవుని మందిరంలో మనం కూడా ఏం చేస్తూ ఉండాలి? మొలకెత్తే వారంగా ఉండాలి. మొలకెత్తి ఏమైంది? చెట్టు పెరిగిందా, చిన్నగా ఉందా? పెరిగిందన్నాడా లేదా? పెరగాలి అన్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇరిగిపోవాలి అన్నమాట. జీవితంలో మనం ఆలోచన చేయాలి. అనన్న పెనినా మనం చూస్తాం. పెనినా అనన్నని గేలి చేసేది, నీకు బిడ్డలు లేరని గేలి చేసేది, అవమానపరిచింది. ఆ హృదయంలో బాధ అంతా అక్కకి చెప్పుకుందా, చెల్లికి చెప్పుకుందా, బంధువులకు చెప్పుకుందా? ఎవరికి చెప్పుకుంది? శిలోహు మందిరంకి వెళ్ళినప్పుడు తన హృదయాన్నంతా కూడా ఆయన ఎదుట కుమ్మరించింది. అలా కుమ్మరించింది కాబట్టి ఇది వరకున్న అవమానం, ఇది వరకున్న గేలితనం ప్రభు ఏం చేశాడు? తీసివేశాడు. ఆలోచన చేయండి, మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. బంధువుల దగ్గర కాదు, తమ్ముడు దగ్గర కాదు, అన్న దగ్గర కాదు, అక్క దగ్గర కాదు, చెల్లి దగ్గర కాదు. మన హృదయాన్ని
దేవుని సన్నిధిలో కుమ్మరించాలి అన్నమాట. దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే ఆయన మన అవమానాన్ని తీసివేస్తాడు, మన జీవితంలో ఆనందాన్ని ఇస్తాడు. ఆలోచన చేయాలి. మొక్కలముగా ఎదిగే వారంగా ఉండాలి. ఇక్కడ పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యము ఉన్నది అన్నారు. విత్తనము ఇరిగిపోయింది, మొలకెత్తుతూ ఉన్నది అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన నీతిమంతుని జీవితము కూడా మొలకెత్తుతూ ఉంటుంది అన్నమాట. ఆలోచన చేయండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబనోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి తోడై ఉన్నాడంట. ఎట్లా తోడై ఉన్నాడంట? చెట్టు పైన మంచు ఎట్లా తోడై ఉన్నదో, చెట్టు పైన పడిన మంచును మనం తీయగలమా? ఆ చెట్టుకైన మంచును మనం తీయగలమా? తీయలేమన్న. అతనికి అలా తోడై ఉంటాడు నీతిమంతుడికి. చూడండి, నేను అతనికి ఉందును అన్నాడు అన్నమాట. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు ఏమవుతాడంట? అభివృద్ధి పొందుతాడు అన్నమాట. దేవుని సన్నిధిలో పెరుగుతున్న నీవు ఎలా పెరుగుతావంట? తామర పుష్పము పెరిగినట్లు అన్నమాట. చూడండి, తామర పుష్పం ఒక్క ముక్క నాడితే చాలు, అది చెరువంతా అలగబోయిద్ది అన్నమాట. ఏం ఆగదు, ఎంత ఆపినా కూడా. నువ్వు ఒక పక్క బిగేస్తే మళ్ళీ ఇంకో పక్క నుంచి వస్తా ఉంటావు. దాని విస్తరణ అభివృద్ధి అన్నమాట. తామర పువ్వు పెరిగినట్లు, వృద్ధి చెందినట్లు నేను పెంచుతాను అంటున్నాను. అంటే తామర పువ్వు ఏడ పెరుగుతుంది? ఏడ నుంచి వస్తుంది? బురదలో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బురదలో నుంచి వస్తుంది. బురద కింద ఎంత బురద ఉన్నా పైన ఆకుల పైన ఉంటుందా? ఉండదు. లేకపోతే పువ్వు పైన ఉండదా? తామర పుష్పం పైన ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. మన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం వృద్ధి చెందే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనం ఎట్టి పరిస్థితిలో దాని ఆశలకు లోబడే వారంగా ఉండకూడదు. తామర పుష్పం ఎంత స్వచ్ఛతగా ఉంటుందో మన విశ్వాస జీవితం అంత స్వచ్ఛత కనపడాలి అన్నమాట. అభివృద్ధి పొందాలి అంటే మనం మట్టిలో నుంచి వచ్చిన మట్టిని అంటుకోలేదు, బురదలో నుంచి వచ్చిన బురదని అంటుకోలేదు అన్నమాట. ఆ విధంగా ఉండేవారంగా ఉండాలి. చూడండి, ఇంకేమన్నాడు మరి? లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నును అన్నాడు. తన వేళ్ళు అంతగా అభివృద్ధి పొందుతారు అన్నమాట. ఆలోచన చేయాలి. తామర పుష్పము వంటి జీవితం మనలో ఉండాలి అన్నమాట. చూడండి, మరి కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతుడు
ఆ ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబనోను దేవదారు వృక్షం మీదకి ఎదుగుదురు అన్న. చూడండి, మనం ఇది రెండవసారి ఈ వచనాన్ని చదువుకోవటం. చెట్టు గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అంటే మరి నోవాహు కాలంలో మరి ప్రచండమైన వర్షం కురిసింది. 40 దినాలు బాగా తుఫాను కొట్టింది, బాగా వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇల్లు కొట్టుకుపోయినాయి, మనుషులు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఒక్క 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అయితే ఆలోచన చేయండి, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒక వృక్షము జీవము కలిగి ఉంది అట. అదే వృక్షం అంట? ఖర్జూరపు వృక్షము అన్నమాట. ఖర్జూర వృక్షం అలానే వరద వచ్చినా, మరి నీరు వచ్చినా, మరి అది ఉరకెత్తే స్థితికి వచ్చినా కూడా తట్టుకొని జీవము కలిగి ఉంది అంట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. అందుకనే ఖర్జూరము మొవ్వ వేసినట్టు, మొవ్వ చిగురించినట్లుగా మనం చిగురించే వారంగా ఉండాలి. అది ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, మరి పొరుగు వారి నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, మరి ఇంట్లో వాళ్ళ నుంచి కావచ్చు, ఎట్నుంచి వచ్చినా కూడా మనం ఎలా నిలబడాలి అంటే ఖర్జూరపు చెట్టు ఎలా తట్టుకొని నిలబడిందో మనం ఆ విధంగా నిలబడాలి అన్నమాట. ఖర్జూరపు చెట్టు వలె మోవేయుదురు నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. మన జీవితం తట్టుకొని నిలబడుతున్నామా, నిలబడకుండా ఉంటున్నామా, తట్టుకుంటున్నామా? ఆలోచన చేయాలి. యోబు అయితే తన జీవితంలో మరి చూడండి, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య వేధిస్తూ ఉంది, శరీరానికి చుట్టూ కూడా రోగం, ఎక్కడ చూసిన పుండ్లు, చిలిపెంగి పెట్టి గీక్కునే స్థితిలో ఉన్నాడు. అయినా ఏమి ఇబ్బంది పడలేదు అన్నమాట, అధైర్యపడలేదు అన్నమాట. దేవుని తోటే చూస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను. అసలు ఎంతటి అంకిత భావం అండి! ఆ శ్రమను ఓర్చుకోవటం, ఆ శరీరాన్ని బాధ పెడుతుంటే ఎంత ఓర్చుకోగలం? ఆలోచన చేయాలి. యోబు అట్టి వాటిని సహించగలిగాడు కాబట్టి అంతకు రెండింతలు పొందగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. మనం ఖర్జూరపు చెట్టు వలె మోవవేయమని. ఇంకేమన్నాడు 12వ వచనంలో? లెబనోను దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అన్నాడు. చాలు, వాళ్ళు ఎదుగుదురు అన్నాడు. ఏ వృక్షం అంటే? దేవదారు వృక్షం. ఇదివరకు ఇళ్ళకి స్తంభాలుగా, అంటే మధ్యలో నిట్టాడిగా పెట్టేవాడు. దేవదారు చెట్లు బాగా గట్టిగా, బలంగా, శక్తిగా ఉంటాయి. అంటే దేవదారు వృక్షం వల్ల మాను అన్నమాట. మాను అది బలం కలిగి ఉంటుంది అన్నమాట, శక్తి కలిగి ఉంటుంది అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని సన్నిధిలో బలపడాలి. వాక్యము చేత బలపడాలి, ప్రార్థన చేత బలపడాలి, ప్రభుతో సహవాసంలో బలపడాలి, ఆయనలో బలపడాలి అన్నమాట. ఆలోచన చేయి. దేవదారు వృక్షం బలానికి, శక్తికి చిహ్నంగా ఉంది. మరి మన జీవితం ఎలా ఉండాలి అంటే బలమైన వారంగా ఉండాలి, బలమైన వారంగా, శక్తి కలిగిన వారంగా ఆత్మలో ఎదగాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. నువ్వు కుటుంబంలో బలమైన వాడుగా ఉంటున్నావా, బలహీనంగా ఉంటున్నావా? కుటుంబంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావా,
ఆత్మీయంగా వెనకబడుతూ ఉన్నావా? ఆలోచన చేయాలి. యేసు ప్రభువులో బలంగా ఎదుగుతున్న చెట్టు వలె ఉన్నావా, లేక ఎదగు పొదుగు లేని చెట్టు వలె ఉన్నావా? ఆలోచన చేయాలి. మా ఇంటికాడ ఒక చెట్టు నాటాం, అది నిమ్మకాయ చెట్టు. ఎప్పుడు చూసినా కూడా ఇంతెత్తే ఉంది, ఎత్తు పెరగలేదు. కానీ కొమ్మలు వచ్చినాయి, అన్ని చుట్టూ వచ్చినాయి. పోని కాయలన్నా కాస్తుందంటే కాయలు కాయ. ఆ చెట్టు చుట్టూ చూస్తే ముళ్ళు ఉంటున్నాయి, ఆకులు ఉంటున్నాయి, కానీ ఎదుగులేదు అన్నమాట. నేను దాదాపు 2009లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి ఆ చెట్టు అట్నే ఉంది. మొన్న ఈ మధ్య మా అమ్మ అంటుంది, ఈ చెట్టు ఎందుకురా తీసేద్దాం అంటుంది. అంటే మా అత్త వాళ్ళు అంటే వేసిన చెట్టు ఏమో ఎదిగింది, కాయలు కాసింది, దానికి అడ్డమని చెట్టు కొట్టేశారు. కానీ ఈ చెట్టు మాత్రం అట్నే ఉంది, ఎదుగులేదు, పొదుగు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు. దేవుని బిడ్డ, మనం ఆ స్థితిలో ఉంటున్నామా? ఆ పరిస్థితిలో ఉన్నామా? ఆ చెట్టు ఎప్పటికైనా నరికేస్తారు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ప్రభువే అన్నాడు కదా, ఏమన్నాడు? ఫలాలు లేని చెట్టుని శపించి వేశారు, కాల్చి వేశారు. ఆలోచన చేయండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? తామర పుష్పం వలె, తామర చెట్టు వలె బురదలో పుట్టి పైకి వచ్చి స్వచ్ఛంగా ఉంటున్నామా? ఈ లోకాశలకు లోబడుతూ, లోకాశల మీద, ఈ లోకానికి, ఈ లోకపు అధికారానికి, బలానికి దాసోహం అంటున్నామా? లేక తామర చెట్టు వలె బురదను అంటించుకోకుండా, ఈ లోకపు మాలిన్యాన్ని మనకు అంటకుండా పరిశుద్ధంగా, నేను పవిత్రుని కనుక మీరును పవిత్రులై ఉన్నామన్నాడు కనుక అట్టి స్థితిలో ఉంటున్నామా? ఆలోచన చేయాలి. చెట్లన్నీ కూడా కలిసి ఏం చేస్తున్నాయి? మాకు నువ్వు రాజుగా ఉండమని కోరుతూ ఉన్నాయి, రాజుగా ఉండని కోరుతూ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఒలివ చెట్టును కోరిని. ఒలివ చెట్టు కోరితే, నేను మనుషులకు దేవునికి సన్మానించే తైలాన్ని ఇవ్వకుండా ఉండకుండా మానుదునా అంటే, ఒలివ చెట్టు పని కలిగి ఉంది. ఒలివ చెట్టు తైలాన్ని ఇచ్చే చెట్టుగా ఉంది. ఏం చేస్తుంది? తైలాన్ని ఇచ్చింది. మళ్ళీ సరే ఒలివ చెట్టు కాదంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో చెట్టు కాడికి వెళ్ళాయి. అయిచారి అంజూరపు చెట్టు కాడికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి ఏమంటున్నాయంటే, మా పైన నువ్వు రాజుగా ఉండమని కోరాయి. అప్పుడు అంజూరపు చెట్టు ఏమంటున్నాయి అంటే, నేను నా పళ్ళకు మాధుర్యాన్ని ఇస్తూ ఉంటాను, తినేవారికి మాధుర్యం ఇస్తాను. అంజూరపు పండ్లు తినేవారికి మాధుర్యాన్ని ఇస్తాను. ఆ మాధుర్యం ఇవ్వకుండా మానుదునా? మీ పైన రాజుగా ఉందునా అని ప్రశ్నించి అది కూడా తిరస్కరించింది. ఆలోచన చేయండి. ఒలివ మొక్క తిరస్కరించింది, అలాగే అంజూరపు చెట్టు కూడా ఏం చేస్తుంది? తిరస్కరించింది. మరి ముళ్ళ చెట్టు కాడికి వెళితే, ముళ్ళ చెట్టు నేను రాజుగా ఉండాలి అంటే మీరందరూ నా కాడికి ఆలోచన చేయండి. ఈ లోకపు అధికారానికి, ఈ లోకపు ఆశలకు, జీవపు డంబానికి లోబడిపోతే ఆలోచన చేయండి, మన మాధుర్యాన్ని కోల్పోతామా? మనం ఇచ్చే శ్రేష్టమైన తైలం విశ్వాసాన్ని కోల్పోతామా? లేక దేవునికి ఆనందకరమైనటువంటి వారంగా ఉంటామా? చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యము శరీరమును బట్టి
మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా కృపను అపోస్తలత్వమును పొందితిమి. వీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అన్నమాట. కాబట్టి మనం చూస్తే చూడండి, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయను. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును మృతుల్లో నుండి పునరుద్ధానుడై నందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడి ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు ఎందుకు పిలువబడ్డారు? యేసుక్రీస్తులో ఉండుటకు పిలువబడ్డారు. విశ్వాసంలో అత్యధిక విశ్వాసంగా ఉండాలి. విశ్వాసంలో అధిక విశ్వాసం కలిగి జీవించాలి. ఆలోచన చేయాలి. మనం మరి చెట్టు వలె ఉండాలి. దేవుని మందిరములో నాటబడిన చెట్ల వర్ధిల్లాలి అన్నమాట. తామర పుష్పము ఎదిగినట్లుగా, మరి దేవదారు వృక్షము ఎదిగినట్లు బలంగాను, అలాగే మరి ఫలించే వారంగా ఉండాలి. అలాగే మరి ఆలోచన చేయండి, మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం. చెట్లు వలె మరి ఏది అంటని వారమై జీవించే వారముగా, మాలిన్యం అంటని వారంగా, పరిశుద్ధంగా, పరలోకానికి వారసులుగా ఉండే విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో చెబుతూ ఉంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్య, నీ నామమునకు వేలాది స్తుత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోండి. విత్తనము విరిగిపోయినది నానా మొలకెత్తినది పెరిగినట్లుగా దేవుని రాజ్యం ఉన్నది. దేవా యేసయ్య, విత్తనాలు ఎదజల్లాలి తండ్రి. వాక్యాన్ని చెప్పేవారముగా ఉండాలి దేవా. నానా అంత మాత్రమే కాదు తండ్రి, విరిగి నలిగిన మనసు కలిగి నానా పశ్చాత్తాపడి నూతనమైన జీవంతో ఉండేవారముగా, ఏ విధముగా విత్తనము నానా తన పాత స్థితిని పోగొట్టుకొని కొత్త స్థితిలోకి వచ్చినదో నానా అట్టి స్థితి కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. యేసయ్యా, తామర పుష్పము నానా బురదలో పుట్టి బురద అంటకుండా స్వచ్ఛంగా ఉండినట్లు నానా మేమన విశ్వాస జీవితంలో నానా యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పటికీ నానా ఈ లోకపు ఆశలు అంటకుండా పరిశుద్ధముగా జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. పరిశుద్ధుడు అయిన దేవా యేసయ్య, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నానా దేవుని మందిరములో నానా ఎదిగి నానా దేవదారు వృక్షము వలె బలము శక్తి నొందే వారముగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ వాక్యం మా హృదయాలలో పదిలపరిచి నానా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయము దయచేయమని, నానా చెప్పబడిన వాక్యాన్ని ఫలింపు దయచేయమని, చేరిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
పరిశుద్ధుడైన దేవుడు కదా దేవా. నానా తండ్రి మనోనేత్రాలను వెలిగించి నానా నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.